మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మన తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనని ఆసక్తి పదలే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, పోయిన సండే మీ మధ్యకు ప్రేమించే దేవుడు ప్రాణం తీస్తాడా అనే ఒక అంశాన్ని మీ మధ్యకు తీసుకురావటం అనేది జరిగింది. మరి మీలో చాలామంది ఆ మాటలు విన్నారని, వాస్తవాన్ని గ్రహించడానికి మీరందరూ మరి ఆసక్తి చూపినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఆ సందేశానికి కొనసాగింపుగా మరి పార్ట్ 2 ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ లాగా నేను మీ మధ్య అదే అంశాన్ని దానికి సంబంధించిన దానికి రిలేటెడ్గా ఇంకొన్ని విషయాలు మీ మధ్యకు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాను. శ్రద్ధ కలిగి విన్నాం. సమయంలో చాలామంది వారి ఉద్దేశం, వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుడు అంటే చాలా మంచి దేవుడు, ఆయన చాలా ప్రేమించేటువంటి దేవుడు, ఆయనకి మరి కోపం అంటూ ఉండదు, ఆయనకి క్రోధం ఇలాంటివి ఉండవు అనేది మరి చాలామంది యొక్క ఉద్దేశం, చాలామంది యొక్క ఆలోచన కూడా. అంటే నిజానికి మనము ఆలోచించినట్లయితే దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో దేవుని కోపాన్ని గురించి, దేవుని యొక్క క్రోధాన్ని గురించి, దేవుని యొక్క రౌద్రాన్ని గురించి ఎన్నో విషయాలు తన గ్రంథములో దేవుడు వ్రాయించిన విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఆయన కోపం, ఆయన క్రోధం, ఆయన యొక్క రౌద్రం, ఆయన ఆవేశం, ఇలాంటివి చాలానే ఉంటాయి. కాబట్టి చాలా మందికి దేవునికి కోపం ఉండదు, కోపగించుకోడు అనే ఆలోచన కూడా ఉంటుంది. నేను మీకు ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి మనం విందాం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూడొచ్చు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. బాగా వినాలి. న్యాయాన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ప్రతిదినము కోపపడేటువంటి దేవుడు అని రాయబడింది. అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, దేవుడు ప్రతిదినము కోపపడతాడు అని. అంటే కోపం అనేది మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్గా మనము ఇంట్లో మన పిల్లల మీద ప్రతిదినము కోపడుతున్నామంటే దానికి అర్థము ఏంటంటే, పిల్లలు ప్రతిరోజు కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉన్నారు, మాట వినట్లేదు. ప్రతిరోజు ఏదో ఒక మిస్టేక్ వాళ్ళు మన పట్ల చేయటం వలన మనం ప్రతిదినం కోపడవలసి వస్తుంది. అలాగే స్కూల్లో టీచర్స్ ప్రతి దినము పిల్లల మీద, ఒక స్టూడెంట్ మీద కోపడుతున్నారంటే కారణం ఏంటంటే, వాడు ప్రతిరోజు హోంవర్క్ చేయట్లేదు. అలాగే నేనే ఉన్నాను, ప్రతి సండే నేను మీ మీద కొద్ది మంది మీద కోపడుతున్నానంటే అర్థం ఏంటంటే, అంటే కొంతమంది సరిగా వాక్యానుసారంగా ఉండట్లేదు, దాని వలన నేను కోపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగనని దేవుడు ప్రతి దినము కోపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఈ జనాలు, ఈ ప్రజలు, దేవుని పిల్లలైన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా తప్పు చేస్తూనే ఉన్నారు, పొరపాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు కోపడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఎనీవే, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవునికి కోపం ఉంది. చాలా సందర్భాలలో ఆయన కోపము, రౌద్రము, ఆవేశము
క్రోధము, ఇలాంటి వాక్యాలు చాలా చోట్ల ఉంటాయండి. అయితే ప్రతిరోజు దేవునికి కోపం అనేది ఎందుకు వస్తుందంటే మనుషులు తప్పు చేస్తున్నారు కాబట్టి. కానీ దేవునికి కోపం అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. దేవుని పిల్లలారా, ఎందుకంటే వారికి తెలియదు అని చెప్పాలి. చూద్దాము 90వ కీర్తన 11వ వాక్యం ఒకసారి మనము మరి ఆలోచించినట్లయితే 90వ కీర్తన 11వ వాక్యం ఒకసారి మనం విందామండి. నీ ఆగ్రహ బలము నీ ఆగ్రహ బలము ఎంతో ఎంతో ఎవరికి తెలియను. ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయమునలది నీకు చెందవలసిన భయము కలది పుట్టు. పుట్టు. నీ క్రోధము నీ క్రోధము ఎంతో ఎంతో ఎవరికి తెలియను. ఎవరికి తెలియను అనుంది. అంటే దేవుని క్రోధం, దేవుని కోపం అనేది ఎవరికి తెలియదు. ఏమండి, దేవుడు ప్రతి దినము కోపపడేటువంటి దేవుడు. కానీ ఆ కోపం అనేది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అనంటే ఎవరు కూడా దేవుడు కోపడతాడు అనే మాట చెప్పట్లేదు. ఏమండి, దేవుడు కోపడతాడు, ఆయన గనుక కోపం వస్తే శిక్షిస్తాడు, ఇలాంటి మాటలు అనేవి ఎవరు కూడా చెప్పేవాడు లేరు. ఏ కాడికి జనాలకు ఏం చెప్తూ ఉంటారు, ఏం బోధిస్తూ ఉంటారు అనంటే దేవుడు రక్షిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆదరిస్తాడు అని ఇలాంటి మాటలే తప్ప దేవుడు శిక్షిస్తాడు, దేవునికి కోపం ఉంది, అలాగే మన మీదకి శాపం వస్తుంది అనే మాట ఎక్కడ ఎవరు చెప్పడానికి ఇష్టపడట్లేదు, చెప్పరు కూడా. అలా గనక సంఘాలలో గనక అలా చెప్తే ఎవరు చర్చిలకు రారు, వాక్యాలు కూడా వినుటకు ఆసక్తి చూపరు. ఏం చెప్పాలి, ఏం చెప్తే వింటారు అనంటే దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు మేలులు చేస్తాడు, ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడు, అప్పులు తీరుస్తాడు అని ఇలాంటి విషయాలే తప్ప, ఇలాంటి మాటలే తప్ప, ఏ కాడికి దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అనే మాటలు తప్ప దేవునికి శాపం ఉంది, దేవుని కనుక కోపం వస్తే శపిస్తాడనే మాట ఎవరు చెప్పలేరు. ఏమండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఒకసారి మనం ఆలోచిస్తే దాంట్లో మొదటి 14 వచనాలు దేవుని యొక్క దీవెనల గురించి వ్రాయబడి ఉంటాయండి. ఇక వీటి గురించి మన వాళ్ళు ఏ కూడికలకు వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఎలాంటి సభలకు వెళ్ళినా, ఏ విధమైన ప్రార్థన సమావేశానికి వెళ్ళినా ఎక్కువగా మనకు వినిపించే మాటలు ఈ 14 వచనాల్లోనే ఉంటాయి. ఏమండి, ఈ మొదటి 14 వచనాల్లోనే దేవుని గురించి ఉన్న విషయాలను ఎక్కువగా మనం వింటాం. నీవు నుంచున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావని, నీ పని, నీ పొలము దీవించబడదని, ఇలా దీవెనలకు సంబంధించిన విషయాలు ఈ 14 వచనాలలో వ్రాయబడి ఉండేసరికి జనాలందరూ వాటిని ఎక్కువగా ఇంట్రెస్ట్గా వింటారు, వాటిని చెప్పి వాళ్ళు కూడా బోధిస్తూనే ఉంటారు. ఇకపోతే 15వ వచనం నుంచి 68 వచనాల వరకు, అంటే సుమారుగా 54 వచనాల వరకు శాపాల గురించి, దాదాపుగా 112 శాపాల గురించి రాయబడి ఉంది. ఏమండి, 15వ వచనము నుంచి 68వ వచనం వరకు ద్వితీయోపదేశ కాండం 28, 15 నుంచి 68 వరకు మనం చూస్తే సుమారుగా 54 వచనాలలో 112 శాపాల గురించి ఉంటది. కానీ ఎవరైనా చెప్తారండి? ఎవరైనా చెబుతారా? ఎవరైనా వింటారా? ఎవరైనా ఆలోచన చేస్తారా? ఎవరైనా పట్టించుకుంటారా? ఏ కాడికి
దేవుని దీవుల గురించే మనం వినాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అనే మాటలే తప్ప దేవుని యొక్క శాపం ఉంది అనే మాటని నిజంగా దీవుల గురించి కన్నా శాపాల గురించి దేవుడు ఎక్కువ వ్రాయించాడు. మరి వ్రాయించినప్పుడు ఎక్కువగా వాటి గురించి మరి మాట్లాడాలి కదండి. కానీ ఎవరు కూడా వాటి గురించి మాట్లాడరు, మాట్లాడనివ్వరు. ఏమండి, ఒకవేళ పొరపాటున గనుక వాటి గురించి గనుక మాట్లాడితే ఎవరు చర్చిలకు రారు, ప్రసంగాలు వినరు, కానుకలు ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళకి అనుకూలమైన బోధ చేయాలి. ఏమండి, జనాలకు అనుకూలమైన బోధ చేయాలి. వాళ్ళని సంతృప్తి పరిచే బోధ, వాళ్ళని సంతోషపరిచే బోధ చేయాలి తప్ప వాళ్ళకి శాపం వస్తుంది, కీడు వస్తుంది ఇలాంటి మాటలు కనుక చెప్తే జనాలు ఆసక్తి చూపరు. కాబట్టి సంతోషపడే మాటలు చెప్పాలని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూడొచ్చు. ఏమండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూద్దాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? వినండి, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే నేను యేసుక్రీస్తు వారికి దాసుడను కాకయేపోదును అన్నారండి. ఏమండి, అంటే మనుషులను సంతోషపరిచే బోధ ఉందా అంటే ఉందని చెప్పాడు ఇక్కడ. ఏమంటే బైబిల్లో ఉన్న విషయం అంటే మనుషులను సంతోషపరిచే బోధ ఉందా అంటే ఉంది, జరుగుతుందే అది. మనుషులను సంతోషపరిచే బోధ నేటి ప్రపంచంలో మనం వింటూ ఉన్నాము. అర్థమైందండి? బైబిల్ ఎప్పుడు కూడా, నిజమైన బోధ ఎప్పుడు కూడా జనాలకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వదండి. అర్థమైందండి? సంతోషాన్ని ఇవ్వదండి. దేనికోసం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బైబిల్లో దుఃఖపడువారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు తన ప్రసంగ ప్రారంభంలో చెప్పాడు. ఏమని? దుఃఖపడేవారు ధన్యులు అని. మరి దుఃఖపడేవారు ధన్యులు అనేటువంటి మాట ఎవరైనా చెబుతారా అని అంటే ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పినా జనాలు వింటారా అంటే వినరు. అర్థమైందండి? దేవుడు దుఃఖపడమన్నాడు. ఒక ఆయన మీ దుఃఖములు మొత్తం కూడా తీసేస్తాను రండి అని ప్రసంగాలు చేసి ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు. అర్థమైందండి? బైబిల్ ఎప్పుడు కూడానండి మనకు అనుకూలంగా ఉండదండి. నిజంగా మనిషి ఎప్పుడు కూడా ఎలా తను ఆలోచిస్తాడంటే బైబిల్ గ్రంథం మనకు అనుకూలంగా ఉంటే బాగుండు కదా అనే ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా బోధ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికే వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటారు. అర్థమైందండి? జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై, ఏమండి అంటే జనులు నిజమైన బోధన సహించక దురద చెవులు గలవారై వారు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు అని చెప్పాడు. అంటే జనాలు ఏం కోరుకుంటున్నారంట? వారికి అనుకూలంగా బోధ చేయాలి అని. అందుకని చెప్పే బోధకులు కూడా బైబిల్కి అనుకూలంగా కాదు బోధ చేసేది, జనాలకు అనుకూలంగా జనాలను సంతోషపరిచే బోధ చేస్తూ ఉన్నారు. జనాలు ఏం కోరుకుంటున్నారంటే బైబిల్ గ్రంథం అనేది మనకు అనుకూలంగా ఉంటే బాగుండు కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడు కూడానండి మనకు అనుకూలంగా ఉండదు. బైబిల్ గ్రంథం అనేది మన మనసుకు
అనుకూలంగా ఉండదు. ఎందుకు ఉండదు అనంటే మన హృదయాలోచనలు మంచివి కాదని బైబిల్లో ఉంటుంది. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వాక్యం కనుక ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మనిషి యొక్క హృదయాలోచనలు బాల్యము నుంచి చెడ్డది అని ఉంటుంది. ఏమండి, మన హృదయాలోచనలు చిన్నప్పటి నుంచి మంచివి కాదు. మరి మంచివి కానప్పుడు మన యొక్క హృదయానికి అనుకూలంగా వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి. ఏమండి, బైబిల్ గ్రంథం అనేది అసలు మన హృదయం మంచిది కానప్పుడు మన మనసుకి ఎందుకు అనుకూలంగా ఉంటుంది? దేవుడు మనకు అనుకూలంగా రాయలేదు. మన మనసు మంచిది కాదు కాబట్టి తనకు అనుకూలంగా రాయించాడు, రాసుకున్నాడు. కాబట్టి మనమే దేవునికి అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా మనము వినవల తప్ప మనకు అనుకూలంగా ప్రసంగాలు చేసేటువంటి బోధకులను, మనకు అనుకూలంగా ప్రసంగాలు చేసేటువంటి సంఘాలకు వెళ్ళటానికి ప్రయత్నం చేయకండి. మన ఆత్మీయ జీవితాలు పాడైపోతాయి, నరకానికి దగ్గర అవుతాయి. అర్థమైందంటే, కాబట్టి ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా యొక్క ప్రసంగాలు విన్నప్పుడు, ఇదేంటి రాజబాబు గారు ఇలా వాక్యం చెప్తున్నాడు, రాజబాబు గారు దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడట్లేదు, రాజబాబు గారు దేవుని యొక్క శాపం వస్తుంది, దేవుని యొక్క మాట వినకపోతే దేవునికి మరి కోపం ఉంది, మరి ఆయన మనందరినీ శిక్షిస్తాడు మాట వినకపోతే అని ఇలాంటి మాటలు మరి మాట్లాడుతున్నాడు ఏంటి? ఈయన కూడా అందరికి లాగా ప్రేమ ప్రసంగాలు చెప్తే బాగుండు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం నన్ను కూడా వాక్యానుసారంగా బైబిల్ ప్రకారంగా ప్రసంగాలు చేయనివ్వట్లేదండి. ఒక మాటలో చెప్పాలంటే, ఏమండి, నిజంగా ఇంత వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత ఆవేశం ఎందుకు అనేవాళ్ళు లేకపోలేదు. అసలు బైబిల్ గ్రంథం అనేది ఎలా వ్రాయబడిందంటే ప్రతి వచనం కూడా ఇదే తిమోతి 2వ తిమోతి ఏమండి మరి 3వ అధ్యాయము ఆఖరి వాక్యం ఒకసారి మనం ఆలోచించినప్పుడు అండి, ఏమ్మా 3వ అధ్యాయము ఆఖరి వచనం, దైవజనుడు ఆ సన్నద్ధుడై ఆ ప్రతి సత్కార్యమునకును ఎన్నో వచనమ్మా? 16 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఓకేమ్మా, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఏమండి, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ఉన్న ప్రతి వచనం, ప్రతి లేఖనము ఎలా కలిగింది, ఎలా బయటకు వచ్చింది? దైవావేశం, దేవుని ఆవేశములో నుంచి బయటకు వచ్చిందంటండి. ఏమండి, బైబిల్లో ఉన్న ప్రతి వచనం ఎలా బయటకు వచ్చిందంటే దైవావేశము వలన, దేవునికి ఆవేశము నుంచి పుట్టింది వాక్యం, దేవునికి ఆవేశం నుంచి వచ్చింది వాక్యం. అందుకని దేవునికి ఆవేశము జనాలకు అర్థం కావాలని ఎక్కువ నా ప్రసంగాలు కూడానండి ఆవేశపూరితంగానే ఉంటాయండి. ఎందుకంటే ప్రతి లేఖనము దేవుని ఆవేశంలో నుంచి పుట్టింది కాబట్టి ఆయన యొక్క ఆవేశం జనాలకు అర్థం కావాలనే ఉద్దేశం అండి. కానీ ఈ రోజున ఇలాంటి ప్రసంగాల జనాలకి ఇష్టం ఉండదు. ఏ కారణిక వాళ్ళని సంతోషపరిచే ప్రసంగాలు చెప్పాలి. ఏమండి, ఈ రోజున ఆలోచిస్తే దాదాపుగా ఈనాటి క్రైస్తవులు చర్చీలకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా మీటింగ్స్ కనుక వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎలాంటి భావంతో వస్తారు, ఎలాంటి ఆలోచనతో వీళ్ళు వస్తారంటే ఈరోజు దేవుని యొక్క ప్రేమ గురించి వినాలి, ఆయన మనకు చేసే సహాయం గురించి వినాలి, ఆయన మనల్ని రక్షించే విధానం గురించి వినాలి, స్వస్థపరిచే మాటలు వినాలి, మేలు చేసే మాటలు వినాలనే భావనతో, అంటే దేవుడు ప్రేమామూర్తి, దేవుని యొక్క ప్రేమ గురించి అయ్యగారు మాట్లాడతారు అనే ధోరణిలో, అనే ఆలోచనలు ఈ రోజున
ప్రతి మీటింగ్కి, ప్రతి చర్చి ఆరాధనలకు ఈరోజు రావడం జరుగుతుందండి. ఆ ఉద్దేశంతో రావటం వలన నేను చెప్పేటువంటి మీటింగ్స్కి వచ్చినప్పుడు కూడా వీళ్ళకి కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. దేవుడు శాంతమూర్తి, దేవుడు ప్రేమమూర్తి ఇలాంటి మాటలు కాకుండా, మీరు గనక దేవుని మాట వినకపోతే దేవుడు లేపేస్తాడు అనే మాటలు వింటున్నప్పుడు, ఇదేంటి ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఈయన ప్రసంగాలు ఎలా ఉంటున్నాయి ఏంటి, దేవుని ప్రేమ గురించి మాట్లాడొచ్చు కదా అనే భావనలో చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే దేవుడు శాపం ఇస్తాడు, మరి ఇలాంటి మాటలు కనుక చెప్తే జనాలు యాక్సెప్ట్ చేయలేరు. అర్థమైందండి? ఏ కాడికి దేవుడు ప్రేమమూర్తి, శాంతమూర్తి, మనం ఎలా ఉన్నా ఆయన మనకు ఏ కీడు ఆయన మనకు చేయుడు. ఏమండి, అసలు ఇంకొంతమంది ఇలాంటి విషయాలు వినటానికి కూడా ఆసక్తి చూపరు. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు మరి ఆదరిస్తాడు, మనం ఎలా ఉన్నా, మనం ఏం చేసినా ఆయన మంచి దేవుడు అనే మాటలు చెప్తూ ఉండాలండి. అలాగనుకుంటానండి, ఒకసారి మీరుగా ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరు సండే స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి, యూత్ మీటింగ్స్కి వెళ్ళే దగ్గర నుంచి, చర్చికి వెళ్ళే దగ్గర నుంచి కూడా ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి నేటి క్రైస్తవులందరూ కూడా చిన్నప్పటి నుంచి మనం వినే ప్రసంగాలు ఏంటంటే ప్రేమమూర్తి, ప్రేమమయుడు అనే ప్రసంగాలే మనం వింటున్నాం. అవే చెప్తాడు, అదే వింటున్నాం. మరి ఇలాంటి ప్రసంగాలు చేస్తే జనాలు మారతారు అని గనక మనం అనుకుంటే ఏది మరి? ఎవరు మారారు? ఏమండి, ప్రతి చర్చిలో, ప్రతి మీటింగ్లో టీవీ ఆన్ చేస్తే ఆరాధన ఛానళ్ళు, లేదంటే రక్షణ ఛానళ్ళు, శుభవార్త ఛానళ్ళు, దేవుడు ప్రేమమూర్తి, ప్రేమించేవాడు అనే ప్రసంగాలు వింటున్నారు కదా మనం. మరి చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ప్రేమ గురించి వినేటువంటి మీలో మార్పు అనేది ఏదండి? మార్పు అనేది ఏది? లేదు కదా. దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీరు ఆలోచించండి. ఈ రోజున సంఘాలకు వెళ్ళి వచ్చేటప్పుడు, లేదా ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు మన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, సంతోషపరిచే మాటలు, సరదాగా జోకులేసుకుని, అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక తిరణాలకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎంత సరదాగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారో అలా బయటకు వస్తున్నారు వీళ్ళు. ఆహా, ఇవాళ భలే చెప్పాడ్రా, భలే సరదాగా ఉందరా, భలే జోకులు వేసాడురా. ఏమంటే ఇలాంటి మాటలండి, ఇలాంటి ఈ రీతిగా మన వాళ్ళు మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ఏమండి, జనాలకు అవే ఇష్టం కాబట్టి అవే బోధించబడుతున్నాయి. భలే సరదాగా ఉంది, వాళ్ళు మాత్రం చాలా బాగా చెప్పాడు కదా, భలే నవ్వొచ్చిందిలే నాకు అని అనుకుంటున్నారండి. ఒకప్పుడండి అపోస్తలులు యేసుక్రీస్తు వారి దగ్గర 3.5 సంవత్సరాలు ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి అపోస్తలులండి, వారి కాలంలో విశ్వాసులు ఎలా ఉండేవాళ్ళంటే, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 11 చూద్దాం. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. ఏమండి, సంఘమంతటికిని, ఈ సంగతులు విన్న వారందరికీ మిగులు భయము కలిగింది. ఎందుకనంటే 119వ కీర్తన 38వ వాక్యాన్ని మనం చూడొచ్చు. 119వ కీర్తన 38వ వాక్యాన్ని మనం చూడొచ్చు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అనుంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, నిజమైన వాక్యం, దేవుడిచ్చిన వాక్యము విన్నప్పుడు ప్రజలకు భయము కలగాలి, భయం రావాలి కదండి. ఏమండి, నిజమైన వాక్యం విన్నప్పుడు జనాలకు
ఒకనాడు అపోస్తలులు వాక్యం చెప్తూ ఉంటే ఆనాడు సంఘమంతయు విన్న వారందరికీ భయము కలిగెను. ఈనాడు మరి భయం ఏదండి? ఏమండి, సంఘాలకు వెళ్తే, మీటింగ్కి వెళ్తే ఏదో సరదాగా, ఏమండి ఏదో మన పండగకి వెళ్ళొచ్చినట్లుగా హ్యాపీగా ఉంది తప్ప మనుషుల భయం అనేది లేదండి. అందుకనే భయపడే ప్రసంగాలు వాళ్ళు చెప్పరు, వీళ్ళు వినరు. రాజబాబు ప్రసంగమా, అమ్మో భయం వేస్తుంది నాయనో నేను రానంటారు. మీటింగ్స్కి రాలేంలేండి, చర్చికి రాలేంలేండి. ఎందుకనంటే రాజబాబు ప్రసంగం చేస్తుంటే భయం వేస్తుంది. నేనే కాదండి నిజమైన వాక్యం చెప్పేవారు, బైబిల్ చెప్పేవారు, వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది. నిజమైన వాక్యం అయితే మనకి భయం కలుగుతుంది. కానీ ఈనాడు జనాంగం అలాంటి ప్రసంగాలు ఇష్టపడరు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు బాగా మరి ప్రేమిస్తాడు, అవే చెప్పాలి, అదే వింటాం. ఏమండి, దేవుడు 66 పుస్తకాలు రాయించింది దేనికోసం అనంటే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి తెలియాలి అని. ఏమండి, ఏ బైబిల్ గ్రంథములనైతే దేవుని ప్రేమ గురించి వ్రాయబడి ఉందో అదే బైబిల్ గ్రంథములో దేవుడు శిక్షిస్తాడు, ప్రాణం తీస్తాడని కూడా ఉందండి. అర్థమైందండి? ఏ బైబిల్ గ్రంథములో అయితే దేవుడు ప్రేమిస్తాడని వ్రాయబడి ఉందో అదే బైబిల్ గ్రంథంలో ఆయన మాట వినకపోతే ప్రాణం తీస్తాడు. పోయిన వారం విన్నాం కదండి, యేసుక్రీస్తు వారి యొక్క మాట వినకపోతే ఆయన ప్రజలలో నుండి తీసేస్తాడు, సర్వనాశనం చేస్తాడు అని చెప్పాడు. ఇలాంటి మాటలు ఎవరు చెప్పరండి. వాళ్ళు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు, వీళ్ళు ఇష్టపడరు. అప్పుడే దేవుని పిల్లలారా, మన తండ్రి ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాలు ఎందుకు రాయించాడు? ప్రతి వచనం 66 పుస్తకాలు ఉన్న ప్రతి వచనం కూడా ఆయన పిల్లలమైన మనకి చేరాలని, ప్రతి వచనం చేరాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ రోజున అలా చెప్పేవాళ్ళు లేరు. దేవునికి కోపం ఉంది, దేవునికి శాపం ఉంది, దేవుడు మరి శిక్షిస్తాడు, ఆయన ప్రాణం తీస్తాడు అనే మాటలు చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ అలా గనక ఉంటే గనక ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ వైరస్ వలన చనిపోతున్న ఈ జనాల గురించి ఆలోచన చేసి భయం కలిగి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎవరికి భయం లేదు. ఏమండి, ఈ భయంకరమైన ఈ వైరస్ విపత్తు ఈ రీతిగా వస్తున్నప్పుడు కూడా ఎవరు మనసును పెట్టట్లేదు. ఎందుకంటే ఎవరికి అసలు భయం అనేది లేదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 25 వాక్యం ఒకసారి విందామండి. యెషయా గ్రంథంలో నుంచి యెషయా గ్రంథంలో నుంచి 42 అధ్యాయం 25 వాక్యం చూద్దాం. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజు చేసెను. అయినను వాడు దాని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సును పెట్టలేదు. ఇంకొకసారి కావున ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజేసెను. అయినను ఇంత చేసిన ఈ భయంకరమైన వైరస్ చేత
ఏమండి 1,50,000కి మించి జనాభాలు చనిపోతున్నా, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనని గాని వాడు మనస్సున పెట్టలేదు. ఏమండి, ఇంత జరుగుతున్నానండి, అసలు ప్రజలు ఇక దాని అసలు మనసును పెట్టుకోవటం లేదండి. ఏమండి, ఈ రోజున మనుషుల యొక్క పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఇంత జరుగుతుంది. ఎవరికైనా భయం ఉందంటే, కొంతమంది టీవీలో టిక్ టాక్ ప్రోగ్రాములు అంటండి. ఏమండి, ఇంకొంతమంది ఏమో డ్యాన్సులు, ఇంకొంతమంది ఏమో క్రొత్త క్రొత్త వంటలు ఎలా చేయాలో చూపిస్తున్నారు. ఏమండి, నిజంగా ప్రజాప్రతినిధులు కొంతమంది, రోజా గారు లాంటి వాళ్ళు గుత్తొంకాయ ఎలా వండాలో నేర్పిస్తున్నారండి. ఏమండి, ఇలాంటి వాళ్ళకి భయం లేకుండా, మనసును పెట్టకుండా టీవీలో ప్రోగ్రాములు, డ్యాన్స్లు, టిక్ టాక్లు ఇలాంటివే. ఇంకొంతమంది అయితేనండి పెళ్ళిళ్ళండి, సంబరాలండి. ఆ మధ్య విశాఖ జిల్లాలో 18 నిమిషాలలో ఒక పెళ్లి చేశారు, ఉండలేక. అంతెందుకు, మొన్న పోయిన వారంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, అలాగే మాజీ పిఎం ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు కుమారస్వామి కొడుకు పెళ్లి జరిగింది కదండి కర్ణాటకలో. అందరూ విన్నాం, చూసాం. ఏంటండి పెళ్ళిళ్ళండి, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా పెళ్ళిళ్ళు సంబరాలా అండి? ఏమండి, నేను మొన్న చూశాను ఆ పేపర్లో, అనంతపురం జిల్లాలో ఒక లేడీ, ఆమెకు పెళ్లి క్యాన్సిల్ అయిందండి. ఎందుకు? ఈ కరోనా సమస్య వచ్చింది కదండి. తనకి వివాహం క్యాన్సిల్ అయిందని ఆత్మహత్య చేసుకుందంటే వినండి ఒకసారి మీరు. ఏమండి, నిజంగా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా ఎవరు మనస్సును పెట్టుకోవట్లేదండి. ఇంకొకసారి మనం గనుక అది ఆ మాటని మనం అది ఎక్కడి నుంచానంటే, అది వాని చుట్టూ అగ్ని రాజేశాను, అయినను ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి బయట మారణ హోమము జరుగుతున్నా వాడు దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనని గాని వాడు మనస్సును పెట్టలేదు. అంటుకుంది కానీ మనస్సును పెట్టలేదంటే అర్థం ఏంటి? ఏమండి, కొంతమంది కాళ్ళు చేతులు చచ్చిపడిన వాళ్ళు ఉంటారు. ఏమండి, వాళ్ళకి ఏదైనా మరి దెబ్బ తగిలినా, కాళ్ళకి దెబ్బ తగిలినా వాళ్ళకి స్పర్శ ఉండదు, లేదా ఏదైనా కుట్టినా పట్టించుకోరు, స్పర్శ ఉండదు. కాబట్టి పొరపాటున ఏదైనా కాలుకి మరి కాలిన నొప్పి అంటుకున్నా అది అలా కాలుకుంటే పోయితే తప్ప మనోడికి స్పర్శ ఉండదు. అర్థమైందండి? ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, అగ్ని రాజేశను, అయినను వాడు దానిని గ్రహింపలేదు, అది వానికి అంటుకుంది గాని వాడు మనస్సును పెట్టలేదంటే, అంటుకుంది కానీ వాడికి స్పర్శ లేదు. ఈ రోజున సేమ్ అదే. అర్థమైందండి? సేమ్ అంతేనండి. బైబిల్లో ఒక మాట ఉందండి, జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది గాని, జీవించుచున్నావన్న పేరు నీకు ఉంది గాని నీవు మృతుడవే అని ఉంటుందండి. అంటే దాని అర్థం ఏంటి? నీవు కోమాలో ఉన్నావు, నీవు కోమాలకు వెళ్ళిపోయావు అని అర్థం. ఏమండి, కోమాలకు వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారండి? కోమాలకు వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళకి ఏ స్పర్శ ఉండదు. ఇంకా వాళ్ళు తిట్టినా, కొట్టినా, వారిని అరిచినా, ఓ పక్క నుంచి మనం కోసుకెళ్ళిపోయినా అబ్బే అలాగే ఉంటుంది, అస్సలు స్పర్శ ఉంటుంది. ఈనాటి క్రైస్తవేతరులు కానివ్వండి, ఈనాటి మరి క్రైస్తవులు కానివ్వండి, ఎలా ఉన్నారంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం, నువ్వు బ్రతికే ఉన్నావు కానీ నువ్వు చచ్చిపోయావు. కోమాలో ఉన్నటువంటి పేషెంట్ అలాగే ఉంటాడు, అతను స్పర్శ ఏమీ ఉండదు. ఒక పక్క నుంచి కాలుకుండా పోయినా
ఏమి స్పర్శ ఉండదు ఆయనకి. అర్థమైందండి? ఈ రోజున ప్రజలు కూడా నండి అలాగే ఉన్నారు. ఇంత జరుగుతున్నా సరే ప్రజలు మనసును పెట్టడం లేదు అంటే ఏంటంటే అర్థం? ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనకి కాళ్ళకి నొప్పి వండుకుంది అనుకోండి, వెంటనే మన ఇక నాడీ వ్యవస్థ మైండ్కు చేరవేస్తారు. అక్కడి నుంచి అది అన్ని పార్ట్లకు చేరవేసి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఇతనికి నొప్పి అనేది స్టార్ట్ కావట్లేదు అని అంటే మైండ్కి చేరల, మనసుకు చేరల. ఎందుకనంటే నాడీ వ్యవస్థ అనేది దెబ్బతినిపోయింది. ఎలా దెబ్బతిందంటే దెబ్బ తీసాడు ఒకడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనిషి యొక్క మనోనేత్రానికి నాడీ వ్యవస్థను దెబ్బతీసేసింది. అందుకని ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ విపత్తు గురించి ఏ మనిషి కూడా మనస్సును పెట్టడం లేదు. మనస్సును పెట్టడం లేదు కాబట్టి మనిషికి భయం కూడా లేదు. అర్థమైందండి? మనిషికి భయం కూడా లేదు. ఆ మాటలు మీ అందరికి కూడా అర్థం అవ్వాలి. మన కనుక టీవీలో ఇలాంటి వార్తలు విన్నప్పుడు, వార్తలు మనము చూస్తున్నప్పుడు, మనము టీవీ విన్నప్పుడు ఏదో కొంచెం సేపు పలానా దేశంలో ఇంతమంది చనిపోయారు, పలానా ప్రాంతంలో ఎంతమంది మరి చనిపోయారు, పలానా మరి రాష్ట్రంలో ఎంతమంది అని ఇలా చెప్తున్నప్పుడు, అవన్నీ వార్తలు విన్నప్పుడు అండి మనకు ఆటోమేటిక్ ఒక రకమైన భయం వస్తుంది. టీవీలో విన్నప్పుడు అర్థమైందండి? టీవీలో విన్నప్పుడు భయం వస్తుంది. సరే, మనిషి అదే భయంతో అలా ఉంటూ ఉండగా వెంటనే ఏం చేస్తాడంటే టీవీ వాడు వేరే ప్రోగ్రామే చేస్తాడు. ఏంటి? జోకులో, లేదంటే డ్యాన్స్లో, లేదంటే మరి టిక్ టాక్లో, లేదంటే సరదా కబుర్లో, ఇలాంటి. అప్పటిదా కొంచెము భయంతో ఉన్నటువంటి మనము వెంటనే మళ్ళీ మామూలు అయిపోతున్నాం. ఏమండి? అంటే సైతాను జనాలలో భయం వచ్చేటట్లుగా చేయట్లా. భయానికి సంబంధించినటువంటి మాటలు విననివ్వటం లేదు. అంటే ఎందుకు వాడు అలా చేస్తున్నారంటే మనిషికి భయం అనేది ఉంటే తప్పు చేయుడు అని అర్థం. ఏమండి? కీర్తన గ్రంథం 4వ అధ్యాయము వచనం 4 చూద్దాం. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము వచనం 4. ఓకేమ్మా. అంటే మనిషి హృదయంలో భయం అనేది గనక ఉంటే పాపము చెయ్యడు. భయంతో ఉంటే మనిషి తప్పు చేయడానికి వెనకంజి వేస్తాడు, ముందుకు రాలేడు. అర్థమైందండి? అందుకని మనిషిని ఒకవేళ మనం ఎప్పుడైనా ఇలాంటి వార్తలు విన్నప్పుడు మనం కొంచెం భయంతోమో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్న ఆ సమయంలోనే వెంటనే టీవీ ఏం చేస్తాడంటే వేరే ప్రోగ్రాం పెట్టేస్తున్నాడు. డాన్స్ లో, టిక్ టాక్ లో, లేదంటే ఇంకేమన్నా ప్రోగ్రామ్స్ వచ్చేస్తాం. ఇంకా మన మనసులో ఏముంటుందండి? ఈ భయం. మనిషికి భయం ఉంటే తప్పు చేయడు కాబట్టి భయపడకూడదు, భయం రాకూడదు. ఇంకోటి ఏంటంటే మనిషికి భయం అనేది కనుక ఉంటే దేవుని యొక్క సంరక్షణ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 85వ కీర్తన వచనం 9 చూద్దాం. 85వ కీర్తన వచనం 9. మన దేశంలో ఏమా?
సమీపముగా మహిమ నివసించినట్లు ఆ, ఆయన రక్షణ ఉమ్. ఆయనకు భయపడి వారికి ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. ఎస్, దేవునిక రక్షణ, దేవునిక రక్షణ, దేవునిక రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. దేవునికి భయపడే వారికి దేవునికి రక్షణ సమీపంగా ఉంది కాబట్టి ప్రజలలో దేవునికి భయం లేకుండా వాడు చేస్తున్నాడు. మనోనేత్రాలకు గుడ్డితనం ఇచ్చేశాడు. ఇలాంటి మాటలు విననివ్వడు. ఏమండి, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ప్రాణం తీస్తాడు, దేవునికి శాపం వస్తుంది, ఇలాంటి మాటలు చెప్పనివ్వడు. ఎవరు చెప్పడానికి వీలు లేదు. చెప్పిన విననివ్వడు, వినలేరు, పట్టించుకోరు. ఎందుకంటే మనిషికి ఏ కాడకు కూడా తనని సంతోషపరిచే మాటలే చెప్పాలి తప్ప, ఆనందపడేటువంటి మాటలే చెప్పాలి తప్ప భయపడే మాటలు చెప్పకూడదు. శాపాన్ని గురించి కానివ్వండి, శిక్ష గురించి కానివ్వండి, మరణ గురించి కానివ్వండి, చెప్పకూడదు, చెప్పకూడదు. ఈ రోజున దేవుని యొక్క శిక్ష గురించి, దేవుని యొక్క నిత్యమైనటువంటి మరి ఇక తీర్పు గురించి కానివ్వండి, కొంతమంది వినటానికి కూడా ఇష్టపడరండి. ఎవరిదైనా చావార్త కానీ లేదా ఇంతమంది చనిపోతున్నారు ఈ కరోనా వల్ల అని చెప్పినా అది వింటే మనకి భయం వస్తుందని వినని వాళ్ళు కూడా ఉన్నారు. ఇష్టపడరు వాళ్ళు. దేవుని పిల్లలు వినాలి. ఎందుకంటే మనకు భయం ఉంటేనే, మనకు దేవుని పట్ల భయం ఉంటేనే తప్పు చేయటానికి అసలు మన ముందుకు రాలేము. కానీ రోజున దేవుడు శిక్షిస్తాడు, దేవుడు కోపడతాడు, దేవుడు ప్రాణం తీస్తాడని ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేటి ప్రజల యొక్క పరిస్థితి భయంకరమైపోతుంది. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే, ఏందో ఎలాంటి ప్రసంగాలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, అసలే మరి ప్రపంచమంతా కూడా అలా కొట్టుకుపోతూ ఉంటే, మరణాల సంఖ్య పెరుగుతూ ఉంటే ఈయనంట ఎలా మాట్లాడుతున్నాడు అని చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. ఇది దేవునికి విపత్తు అన్న సంగతి ఏ ఒక్కరు చెప్పట్లేదు కాబట్టి మనుషులకు దేవుడు అంటే భయం రావట్లేదు. అందుకని నేను ముందుకొచ్చాను, ఇది దేవుని విపత్తు అని చెప్పడానికి ముందుకొచ్చాను. కానీ ఈ రోజున ఇది దేవునికి విపత్తు అని చెప్పడానికి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు, చెప్పట్లేదు. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు అలా అలా చెప్పటం వలన ఈ జనాలు కూడా ఎలాగంటే మనకు శిక్షే ఉండదు, మనకు ఏ భయం ఉండదు, మనకు ఏ కీడు రాదు, మనకు ఏం కాదు అని ఎందుకు వీళ్ళు ఇలా అనుకుంటున్నారంటే అలాంటి వాళ్ళని బట్టే. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో నుంచి 13 చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 13. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ఏమండి, మరలా ఇంకొకసారి. అల్పులేమి గనులేమి వారందరూ అందరూ మోసం చేసి దోచుకుంటున్నారు. అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు, నిజాలు మాట్లాడట్లేదు. అర్థమైందండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 16వ వాక్యం. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించేవారు. అర్థమైందండి? అంటే మన నాయకులు, మన లీడర్లు, మనం నమ్ముకున్నటువంటి సేవకులు త్రోవ తప్పిస్తున్నారు, జనాలని మోసం చేస్తున్నారు, త్రోవ తప్పిస్తున్నారు. వీళ్ళు త్రోవ తప్పిస్తున్నారు కాబట్టి, మోసం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ జనాంగాలు మొత్తం కూడా ఎలా తయారయ్యారంటే, ఇదే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. ఓకేమ్మా?
యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వాక్యం చూద్దాం. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. ఏమండి, వీళ్ళు ఏమంటారంట? మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళంతో ఏకమైతిమి. ఉపద్రవము, కరోనా వైరస్ ప్రవాహము వలె ఒడిగా దాటునప్పుడు అది మా ఎద్దకు రాదు. ఎంత మాట, ఎంత మాట! వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ నాయకులు వీళ్ళని త్రోవ తప్పిస్తున్నారు. అల్పులేమి కనులేమి అందరూ కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళ యొక్క మాటలను బట్టి వీళ్ళు ఏమంటున్నారు అనంటే, మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, పాతాళంతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె అది మా యొద్దకు రాదు. రాదా అండి? ఎవరు చెప్పారు? నేనండి క్రైస్తవునండి అంటావా? అలా అనుకుంటే క్రైస్తవ దేశాల అందరికన్నా అన్నిటికన్నా వేల సంఖ్యలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కన్నా ఎక్కువ మంది అమెరికా ప్రథమ స్థానానికి వెళ్ళిపోయిందండి. వేల మంది చచ్చిపోతున్నారు. ఇటలీ. ఏమండి, క్రైస్తవులందరికీ గురువు గారు, ఏమండి, క్రైస్తవులందరికీ గురువు అక్కడే వాటికన్ సిటీలో ఉంటాడు పోప్ గారు. అది క్రైస్తవులకు పుణ్యక్షేత్రం. అది అబ్బో, కొన్ని వేల మంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాలు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీ నెంబర్ 1, నెంబర్ 2 మన ఇక తిరుపతి. అలాంటి వాటికన్ సిటీలో క్రైస్తవ దేశమైనటువంటి అక్కడ ఇటలీ దేశంలో వేల మంది చచ్చిపోయారు. ఇంకా చచ్చిపోతూనే ఉన్నారు. వాళ్ళందరూ మారు మనసు పొందలేదా? బాప్తిసాలు పొందలేదా? వాళ్ళు అసలు క్రైస్తవులు కాదా? ఈనాటి క్రైస్తవులను ఎలా ట్రాక్ తప్పిస్తున్నారంటే, ఇది ఇలాగే, విపత్తు మా మీదకు రాదు, మాకే ప్రమాదం రాదు, మాకేమి కాదు. మీకన్నా వాళ్ళు కూడా క్రైస్తవులు. మరి మోసం చేస్తున్నారు, నాయకులు ట్రాక్ తప్పిస్తున్నారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి, నాయనలారా దేవుడు శిక్షిస్తాడు, దేవుడు ప్రాణం తీస్తాడు, జాగ్రత్తగా ఉండండి, మారు మనసు పొందండి అని బోధిస్తూ ఉంటే జనాల యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే, ఏమండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 12 చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 12 చూద్దాం. ఏమండి, నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి, నాయనలారా దేవునికి ఉగ్రత వస్తుంది, దేవునికి శాపం వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అనిట్లా మరి మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంట? అయ్యా, పలుకువాడు యెహోవా కాదు, ఆయన అసలు లేడు, కీడు అనేది మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు రాజుబాబు గాలి మాటలు పలుకుతున్నాడనియు, ఆజ్ఞయించువాడు వారిలో అసలు లేడనియు, తాము చెప్పినట్లే తమకు కలుగుననియు చెప్పుదురు. ఆలోచించారండి. ఇలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటేనండి, అలా అయిపోయింది, అలా ఉంది. వాళ్ళకి మైండ్ అంత కూడా దేవుడు చేసేసారు. ఏ కాడకు దేవుడు ప్రేమామయుడు, ప్రేమిస్తాడు, ఆయన శిక్షించడు, ఆయన అసలు ప్రాణం తీయడు, శాపం ఉండదు, అసలు బైబిల్లో శాపాలే లేవు. ఏ కాడకు దీవెనలే, ఆశీర్వాదాలే, రక్షిస్తాడు. ఈ భజనే తప్పండి.
దేవుడు శిక్షిస్తాడనే మాట ఎవరు చెప్పటం లేదండి. ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల నాయకులు వీళ్ళని ట్రాక్ తప్పిస్తున్నారు. అందుకే వీళ్ళేమో మా మీదకి ఉపద్రవం రాదు, మేము మరణంతో ఒప్పందం చేసుకున్నాము, మాకు ఏ కీడు రాదు. ఏమండి వీళ్ళ యొక్క మాటలు ఎలా ఉన్నాయండి? ఇంకొకసారి వారు పలికేవాడు యెహోవా కాడనియు, ఆయన అసలు లేడనియు, అసలు ఈ వైరస్ అనేది మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు. ఏమండి వీళ్ళందరూ కూడా గాలి మాటలే మాట్లాడుతున్నారు తప్ప మనకు వైరస్ ఏంటండి? మనకెందుకు వచ్చిందండి? మన బాప్తీసం పొందుకుంటే. ఏమండి బాప్తీసాలు పొందిన వాళ్ళు కూడా పెట్టలాగా నేల రాలిపోయారు ఇతర దేశాలలో, ఈవెన్ మన దేశాల్లో కూడా. చూడలేదు మీరు? జాగ్రత్త దేవుని పిల్లలారా. కేవలం యేసు దేవుడు ప్రేమిస్తాడని భ్రమలో మనం ఎలా ఉన్నా ఏం కాదులే అని అనుకుంటున్నారు. అందుకే జనాలకు భయం లేదు, ఆయనంటే భయం లేదు. ఏమండి అమ్మంటే మనకు అసలు భయం ఎక్కువ ఉండదు. ఎందుకంటే అమ్మ మనల్ని ఎప్పుడు ప్రేమిస్తానే ఉంటుంది కాబట్టి, తప్పు చేసినా పట్టించుకోదు కాబట్టి. అదే నానంటే డాడీ అంటే భయం వస్తుంది. ఎందుకనంటే తిడతాడు, కొడతాడని, అంటే శిక్షిస్తాడు అనే ఆలోచన మనకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి భయపడతాం కదండి. కానీ ఈ రోజున దేవుడు ప్రేమిస్తాడు తప్ప శాపము రాదు, శిక్ష రాదు అనే మాటలు బోధిస్తూ ఉంటే ఇక జనాలకు దేవుడు అంటే భయం ఎలా ఉంటుందండి? లేదు ఈ రోజున. అందుకే మాకే కీడు రాదు, మాకే వైరస్ రాదని అలా ప్రశాంతంగా ఉన్నారు జనాలు. ఏమండి కొంతమంది పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎరుగకపోయేరి. ఒకప్పుడు నోవహు కాలంలో పరిస్థితి ఎలా ఉందో సేమ్ ఇప్పుడు అంతే. ఏమండి జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు ఇప్పుడు సేమ్ అంతే కదండి. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, మీకు చెప్పాను ఇంతకు ముందు. ఇంత భయంకరమైన విపత్తులు ఒకనాడు నోవహు కాలంలో ఉగ్రత వస్తున్నప్పుడు అందరూ కూడా పెళ్లిళ్ళు పేరంటాలు ఏంటండి? తుఫాను వస్తే అప్పుడు ఎలా ఉన్నారు సేమ్ ఇప్పుడు కూడా. అసలు భయం లేదు, సంబరాలు, పెళ్లిళ్ళు. మనిషికి భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. అలా చెప్పేవాళ్ళు ఉన్నా ఇవన్నీ గాలి మాటలే, పట్టించుకోబాకండి, మనకెందుకు, దేవుడు మనకు శిక్షిస్తాడు అనే ఆలోచన అండి. వీళ్ళకి మనం ఏం చెప్తామండి? నేటి క్రైస్తవుల దగ్గర బైబిల్ ఉన్నా ఏనాడు బైబిల్ తీరు, బైబిల్ చదవరు, బైబిల్ పట్టించుకోరు. ఒకవేళ బైబిల్ గనుక గీస్తే ఎప్పుడు తీస్తారంటే, ఏమండి ఎప్పుడంటే వీళ్ళకి కొన్ని వాక్యాలు మాత్రమే తెలుసు, అవే అండర్లైన్ చేస్తారు, అవి వీళ్ళు కంఠస్థం చేసుకుంటారు. ఎలా? దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, అలాగనే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నీ రాకపోకలేని యెహోవా నీకు మరి తోడుగా ఉంటాడు. ఇలాంటి దీవెన్లు, ఆశీర్వాదాలు, మేలులు కలగజేసే వాక్యాలు ఎక్కడున్నాయో వాటిని మాత్రమే అండర్లైన్ చేసుకుంటారు, వాటినే కంఠస్థం చేస్తారు. అవే వాళ్ళకి తెలుసు తప్ప ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమండి అర్థమవుతుందండి? అంటే వీళ్ళ దగ్గర ఉన్న బైబిల్ వీళ్ళు ఏం చూస్తారంటే అదే చూస్తారు వీళ్ళు. అంతకు మించి వీళ్ళకి ఏమీ తెలీదు. ఏ కాడికి దీవెన్లు, ఆశీర్వాదాలు, ప్రయాణం అప్పుడు, ఫంక్షన్ అప్పుడు దానికి సంబంధించిన వాక్యాలు తీసుకుని చూస్తారు తప్ప లోతులోనికి వెళ్ళరు. ప్రేమించే దేవుడు ఏ బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి వ్రాయబడి ఉందో అదే బైబిల్ గ్రంథంలో
శిక్షిస్తాడు, ప్రాణం తీస్తాడని కూడా వ్రాయబడి ఉన్నా ఎవరు దాని గురించి పట్టించుకోవటం లేదండి. నా ప్రియమైన దేవునికి పిల్లలారా, ఇలాంటి జనాంగానికి ఏం చెప్తామండి? చెప్పిన ఎక్కదండి, పట్టించుకోరండి. ఏమండి, సూర్యుడు ఎలా ఉంటాడో అనే విషయాన్ని గుడ్డివాడికి చెప్పొచ్చు. అంటే వాడికి 2 కళ్ళు కనిపించకపోయినా, నాయన సూర్యుడు ఎలా ఉంటాడంటే బాగా వేడిగా ఉంటాడు, బాగా మండుతూ ఉంటాడు అని చెప్పడానికి ఏదైనా వేడి నీళ్ళు బాగా కాసి దానిలో చేయి పెట్టించి ఇంతకన్నా కొన్ని వేల రెట్లు భయంకరంగా వేడిగా ఉంటాడు అని చెప్పొచ్చు. ఓహో అనుకుంటాడు. ఏమండి, అలాగే చెవిటోడికి చెప్పొచ్చు సూర్యుడు ఎలా ఉంటాడు. ఎందుకని? అదిగో అగ్ని లాగుంటాడని చెప్పేసి ఒక మంట పెట్టి అగ్ని పెట్టి చూపించవచ్చు. అంటే సూర్యుడు ఎలా ఉంటాడో, సూర్యుడు ఎట్లా ఉంటాడో అనేది గుడ్డివాడికి చెప్పొచ్చు, అలాగే చెవిటివాడు కూడా చెప్పొచ్చు. ఇవి 2 ఉన్న వాడికి మనం ఎలా చెప్తామండి? ఈనాటి జనాలు కూడా, మరి ముఖ్యంగా ఈ క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. అలాగే ఉన్నారండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వీళ్ళు కన్నులారా విని, కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయము కొవ్వినది అని చెప్పాడండి. అంటే ఆ తర్వాత వినుట మట్టుకు విందురు, చూచుట మట్టుకు చూతురు, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు. ఒకనాడు యేసుక్రీస్తు వారు ముందు ఎలాంటి జనాంగాలు కూర్చున్నారో నేడు కూడా సేమ్ అదే ప్రజలు చర్చిల్లో కూర్చున్నారని చెప్పాలండి. అమ్మా, దేవుడు తప్పు చేస్తే శిక్షిస్తాడని చెప్పిన అబ్బే మాకే కీడు రాదండి, మేము ఎలా ఉన్నా ఆయన మాకు సహాయం చేస్తాడండి, ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడండి, మా అయ్యగారు చెప్పాడండి, ఈ భజనే. దేవుని పిల్లలారా, కొన్ని వారిని మీకు చెప్పాను, యేసుక్రీస్తు వారి మాట వినకపోతే దేవుడు ప్రజలలో జనాలను ఉంచకుండా సర్వనాశనం తీస్తాడని. ఏమంటున్నామండి మనం? ఏమండి, దేవుడు శిక్షించడా? ఆయన అసలు ప్రాణం తీయడా? నీ దగ్గర ఉన్న బైబిల్లో ఏముందండి? బైబిల్ యొక్క చరిత్రను నీవు ఏమి వింటున్నావు? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వీళ్ళకు ఏం చెబుతుందండి? బైబిల్ యొక్క చరిత్ర ఒకసారి మనం ఆలోచిస్తానండి. బైబిల్ గ్రంథంలో తుఫాన్ వచ్చింది, ఏమంటే జలప్రళయం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అది పైనుంచి అగ్ని కిందకు దిగింది. అగ్ని చేత జనాలు బూడిదగా మార్చబడ్డారు. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అది భూకంపం వచ్చింది. ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ప్రకృతి వైపరీత్యాలు బైబిల్లో మనం చూస్తాం ఎన్నో. క్షామం వచ్చింది. ఎందుకు వచ్చింది? పాముల చేత చంపబడ్డారు. ఎందుకు? కారణం ఏంటి? తెగుళ్ళ చేత చంపబడ్డారు. ఏంటి కారణం? ఇవన్నీ బైబిల్ లేవా? నీ దగ్గర బైబిల్ ఉన్నా కానీ నువ్వు ఏనాడు బైబిల్ చూడవో తీవు. బైబిల్ యొక్క చరిత్ర తెలుసుకో. భూకంపం ఎందుకు వచ్చింది? అగ్ని ఎందుకు భూమి మీదకి వచ్చింది? జలప్రళయం దేనికోసం వచ్చింది? ప్రకృతి విపత్తుల వైపరీత్యాలు దేనికోసం వచ్చినాయి? ఇవన్నీ రాలేదా? ఏ వింటున్నాం మనం? బైబిల్ మనం చూడమా అండి? దేవుని పిల్లలారా, చివరి ఒక వాక్యం చెప్తాను. నహూము గ్రంథం
1వ అధ్యాయము 2వ వాక్యం నుంచి ఆఖరుగా నహూము గ్రంథం, మీకా గ్రంథం తర్వాత ఉంటుందండి. 1వ అధ్యాయము వచనము 2 చూద్దాం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత, దేవుడు మహాఉగ్రత కలిగిన వాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఆయనకు విరోధులైన వారి మీద కోపముంచుకుంటాడు. యెహోవా దీర్ఘశాంతుడే, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులనుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు అగ్ని పర్వతాలు పేలుతాయి. అప్పుడప్పుడు కొండలు భూకంపం వచ్చి కరిగిపోదా ఆయన ఎదుట. ఇది భూమి కంపించును, లోకమును అందరును వణుకుదురు. ఓకే అమ్మా. ఆయన కోపాగ్ని ఎదుట ఎవడు? ఇవన్నీ మనం ఆలోచించినట్లేదండి. ఈ వచనాలలో ఇవన్నీ ఎలా సంభవించినాయి? తుఫాన్ ఎలా వచ్చింది? అగ్ని గంధకాలు ఎలా వచ్చినాయి? క్షామం దేనికోసం వచ్చింది? భూకంపాలు దేనికోసం వచ్చినాయి? పర్వతాలు పేలిపోయి దేనికోసం వచ్చినాయి? ఆలోచించరా? బైబిల్ చరిత్ర మనకి ఏం చెప్తుంది? ఏం చెప్తుందండి? 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడే, సేమ్ టైము మహాబలము కలిగిన వాడు అన్నది. ఆలోచించారండి. దేవుడు దీర్ఘశాంతుడే, సహిస్తాడు సహిస్తాడు సహిస్తాడు, ప్రేమిస్తాడు. సేమ్ టైము ఆయన మహాబలవంతుడు. ఆ విషయం మనకు తెలియాలంటే నా ప్రియ దేవుని పిల్లలారా, ఇక నా మాటలు నేను ఇంకా ముగించే ముందు, దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఆయన ఎంత సహనంతో ఉంటాడో, ఆయన ఎంత ఓర్పుతో ఉంటాడో, ఆయన సేమ్ టైము తప్పు చేసిన వారి విషయంలో ఆయన శిక్షిస్తాడు, అవసరమైతే ప్రాణం కూడా తీస్తాడు అనే విషయం ప్రతి మనిషికి తెలియాలి. అలా మనమందరం కూడా తెలుసుకొని ఆయన పట్ల భయముతో వణుకుతో బ్రతకడానికి, ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా బ్రతకడానికి, విపత్తు రాదులే అనే పనికి మాలిన ఆలోచనలు రావద్దు మనకి. జాగ్రత్తగా ఉందాం, ఆయన పట్ల భయం కలిగి ఉందాము. దేవుని యొక్క సంరక్షణ మనం జీవించడానికి మనమందరము ప్రయత్నించేద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించను గాక. ఆమె. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపామేడ, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు వందనాలైనా. కన్న తండ్రి, ప్రేమించే దేవుడు ప్రాణం తీస్తాడనేటువంటి అంశంలో నుంచి సెకండ్ పార్ట్, 2వ భాగాన్ని మీ పిల్లలకు చెప్తూ వచ్చాను నాయన. దేవునికి కోపం ఉండదు, శిక్షించడు, చంపడు అనే ఆలోచన అటు క్రైస్తవేతరులకు, క్రైస్తవులు కూడా ఉంది తండ్రి. ఈనాడు బైబిల్ ఉన్నా బైబిల్ యొక్క చరిత్ర తెలియని నేటి క్రైస్తవ సమాజమునైనా వాళ్ళకి కేవలం నాయన దేవుడు ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు అనే మాటలే చెప్పాలి తప్ప తప్పు చేస్తే శిక్షిస్తాడనే మాట ఒప్పుకోరు నాయన. వినలేరు. వాళ్ళకు బోధించే విషయాలు వేరుగా ఉంటుంది తండ్రి. వాళ్ళు సంతోషపరిచే మాటలు, వారికి అనుకూలమైన బోధలు వింటున్నారు కాబట్టి మాకు ఏ కీడు రాదు,
మేము మరణముతో నిబంధన చేసుకున్నాము, మాకే సమస్య ఉండదు, యెహోవా లేడు, కీడు రాదని చెప్పుకునే వాళ్ళు చాలా ఈ రోజున క్రైస్తవులు కూడా ఉన్నారంటే బాధించే విషయం నాయన. బైబిల్ మా చేతిలో ఉంది తండ్రి, దాని యొక్క చరిత్రను ఎరిగిన వారికి మేమందరూ ఉండాలని ఆయన ఏ రీతిగా మీరు నాయన మా విషయంలో మీరు ఉంటున్నారో మేము మిమ్మల్ని మీ మాట ప్రకారంగా జీవించినప్పుడు దేవా మీరు ఎక్కడి కింద మీరు మాకు ఆశ్రయం ఇస్తారు తండ్రి. మీ మాట గనక వినకపోతే జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని మీరు చెప్తూ వచ్చారు నాయన. కాబట్టి ఏ తప్పు చేయకుండా మీకు భిన్నంగా జీవించకుండా మీ మాటకు పరిపూర్ణంగా లోబడి దాని ప్రకారంగా జీవించేవారుగా ఉంచమని అనుక్షణమునైనా మీ ఎడల భయం కలిగి జీవించేవారుగా ఉండాలని కోరుకుంటూ యేసు పవిత్ర నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకున్నాం. ఆమేన్.